ఎథిక్స్ సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం డార్విన్ మతానికి ప్రథమ శత్రువు అనే కార్యక్రమం ద్వారా డార్విన్ ప్రపంచ పర్యటన ద్వారా ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ పుస్తకాన్ని రచించిన తర్వాత ఏర్పడిన పెను తుఫాను గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు తెలుసుకుందాం. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని ఆమోదించడానికి సైంటిస్టులకు ఎక్కువ టైం పట్టలేదు. ముందు వ్యతిరేకించిన వారు కూడా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించారు. వారంతా పరిణామవాదులుగా మారారు. 4-5 సంవత్సరాలలో డార్విన్ సిద్ధాంతానికి అత్యంత గౌరవం దక్కింది. సైన్స్ రంగంలో ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలను డార్విన్ తలకిందులు చేసిన శాస్త్రీయ రంగం డార్విన్ గొప్పతనాన్ని హర్షించిందే తప్ప డార్విన్ని దుమ్మెత్తిపోయలేదు. అయితే మతం వైఖరి దీనికి భిన్నంగా ఉంది. డార్విన్ రాసినది ప్రధానంగా ఒక శాస్త్రీయ గ్రంథం. అది పరిణామ క్రమాన్ని వివరించే ఎన్నో సాక్ష్యాధారాలతో 15 సంవత్సరాలు కష్టపడి రూపొందించిన తలమానికమైన సైన్స్ పుస్తకం. అయితేనే డార్విన్పై మతం అగ్గిగుగ్గిలమైపోయింది. స్మాష్ డార్విన్ అంటూ డార్విన్ని సర్వనాశనం చెయ్యాలని మతం పూనుకుంది. ఎందుచేతనంటే డార్విన్ వ్రాసినది శాస్త్రీయ గ్రంథమైన తన రచన ద్వారా మతం పునాదులనే కదిలించి వేశాడు డార్విన్. మతాన్ని అనవసరం చేసి దానికి పుట్టగతులు లేకుండా చేశాడు. దైవ సృష్టి అని అంతవరకు మతం సమాజంపై పెత్తనం చేస్తూ వచ్చింది. దైవ సృష్టి అనేది కట్టుకదా అని తేల్చేశాడు ఒక్క మాటలో డార్విన్. ఈ ప్రపంచాన్ని నిర్మించడంలో దేవునికి స్థానం లేకపోతే మరి ఇక మతాధికారులకు మంచినీళ్ళు ఇచ్చేది ఎవరు, పట్టించుకునేది ఎవరు? ఎందుకు ఇక మతాధికారులను గౌరవిస్తారు? దేవుని పేరుతో నిర్మితమైన మత ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం కాదా? మతాధికారుల మొహం చూసేది ఎవరు? ఇన్నేళ్లుగా దైవ సృష్టి అంటూ ప్రజలను మోసగించి దోచుకున్న వీరి వ్యవస్థ పునాదులను డార్విన్ పరిణామవాదం ఒక్క ముక్కలో చిత్తు చేసింది. అందుకే మతానికి ప్రథమ శత్రువుగా డార్విన్ భావించబడ్డాడు. డార్విన్ సిద్ధాంతం బ్రతికి బట్టగడితే తమకిక పుట్టగతులు ఉండవని, అందుకే తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి డార్విన్ను కాల రాసేయాలని మతం తహతహలాడింది. ఈ రకంగా మతం డార్విన్పై కత్తి కట్టడానికి మరో కారణం కూడా ఉంది. మత గ్రంథాలలోని మహత్యాలు కట్టుకథలని, అవి పుక్కిట పురాణాలని కొంతమంది ఆలోచించే మతస్థులకు జర్మనీలోనూ ఇతర దేశాలలోనూ అనుమానం రావడం ప్రారంభమైంది. జర్మనీలో ఒక బైబిల్ శల్యపరీక్ష ప్రారంభమైంది. మహత్యాలు, అతిశయోక్తులు అందులో నుండి తొలగించాలని కొందరు కోరడం మొదలుపెట్టారు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్న మంకు పట్టుదల కల మతం మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలని కొందరు కోరడం ప్రారంభించారు. ఇది మత నాయకులకు కంటగింపు అయింది. ఈ చర్చలన్నీ మతస్థుల మధ్య జరుగుతున్నా సామాన్య ప్రజలకు ఈ విషయాలు తెలిస్తే ఇంకేముంది, మతం మంటగలిసిపోతుంది అని వారు గాబరా పడ్డారు. ఒక ప్రక్క ఉన్న సమస్యలతోనే మతం సతమతమవుతుంటే కొంతమంది మతాధికారులు మతంలో కన్జర్వేటివ్లపై తిరుగుబాటు ప్రారంభించారు. గణిత శాస్త్రజ్ఞుడైన బిషప్ కలెన్సో బైబిల్లో చెప్పిన చాలా విషయాలు అసంబద్ధమైనవి, నమ్మశక్యం కానివని నిరూపించడం ప్రారంభించారు. ఒక వ్యక్తి చదివితే అతని కంఠం 20 లక్షల మందికి చక్కగా వినపడిందని చెప్పడం, అందులోని పిల్లలంతా గీరు గారు అంటూ ఉంటే మరి ఆ వ్యక్తి మాట అన్ని లక్షల మందికి వినపడింది అని వ్రాయడం అబద్ధమని బిషప్ వ్రాశాడు. ఇలాంటివన్నీ బైబిల్లో అసంబద్ధ విషయాలకు నిదర్శనమని ఆయన వ్రాశారు. అందుచేత మత గ్రంథాల ప్రక్షాళన జరగాలని ఆ బిషప్ కోరాడు. మత గ్రంథాలలో నుండి మహత్యాలన్నీ తీసేస్తే ఇక కోడికి ఈకలన్నీ తీసేసినట్లు అవుతుంది కదా. మహత్యాలు లేని మతం మతమే కాదని, ఒకసారి మత గ్రంథాలలో తప్పులున్నాయని అంగీకరిస్తే కొంతకాలం తరువాత అసలు మతమే మిగలదని, ప్రజలలో నాస్తికత్వం ప్రబలిపోతుందని మతాల పీఠాధిపతుల భయం.
అందుచేత అలాంటి పరిస్థితుల్లో మతం డార్విన్ మీద పెద్ద ఎత్తున దండయాత్ర సాగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. కొంతమంది డార్విన్ పరిణామ సిద్ధాంతానికి మతానికి రాజీ కుదురుద్దామని ప్రయత్నించారు. దేవుడే పరిణామ క్రమాన్ని కూడా రూపొందించాడని, ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పు దేవుని కటాక్ష వీక్షణాల వల్లే జరుగుతుందని చెప్పజూశారు. కానీ డార్విన్ మతంతో రాజీ ప్రశ్నే లేదని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఖగోళ శాస్త్రజ్ఞులు ఎవరు దేవుడు ప్రతి నక్షత్రాన్ని, గ్రహాన్ని, తోకచుక్కను నడుపుతున్నారని అంగీకరించరు. అలాంటప్పుడు పరిణామ క్రమంలో ప్రతి చిన్న మార్పుకు దేవుడే కర్త అని భావిస్తే ఇక అసలు పరిణామక్రమమే మిగలదు. అంతేకాదు, ఇక క్రొత్త స్పీసీస్ ఉద్భవించే అవకాశమే ఉండదని డార్విన్ మతవాదనలను తోసిపుచ్చాడు. ఈరోజు మనం డార్విన్ బైబిల్లోని కట్టుకథలను తోసిపుచ్చి మతం పైన తన విప్లవడంకా మోగించడం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.